వేణుస్వామి ఎంత గొప్ప జ్యోతిష్కుడో మీకు అర్థం కావట్లేదు. ఎవరన్నా సెలబ్రిటీ చనిపోతే ఆ శవం దగ్గరికెళ్ళి చేయి పట్టుకుని జాతకం చూసి ఇతను చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని చెప్పే రకం అతను. ఏపీలో ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఈ పనికిమాలోడే బయటకొచ్చి ఇక నుండి నేను ఏ సెలబ్రిటీ జాతకం కానీ రాజకీయ పరంగా ఎటువంటి విశ్లేషణ కానీ చేయను అని చెప్పి ఈయన నోటంట ఈయనే చెప్పాడు. ఇప్పుడు కట్ చేస్తే రీసెంట్గా శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగితే బోర్డు అట్టుకుని వచ్చేసి ఈ పనికిమాలోడు మొదలెట్టేశాడు. నాగ చైతన్య సమంత మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను 50-50 పర్సెంటేజ్ ఇచ్చాను. సో ఆ 50-50% ఉన్నప్పుడే వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి 10% మాత్రమే ఉంది. సో వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అన్నట్టు చెప్పి మాట్లాడాడు. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ తిట్టడంతో బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కింద నాగ చైతన్య శోభిత దూరిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. నాకు అర్థం కావట్లేదు, అసలు నిన్నెవడో చెప్పమన్నాడు జాతకం? వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నిన్ను జాతకం చెప్పమన్నారా? నాగార్జున గారు లేకపోతే నాగ చైతన్య వచ్చి మా ఇద్దరికి జాతకం చూడు అని చెప్పాడు మీకు? ఇప్పుడు మీ ఫ్యామిలీలో వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? మీ వైఫ్ గురించి నీ గురించి జాతకం చెప్తానంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. నాకు తెలిసిన ఒక గురూజీ గారు ఉన్నారు, మీ వైఫ్ వీణా శ్రీవాణి గారి గురించి నీ గురించి జాతకం చూపించాను మొన్నే, ఎట్లా ఉందో చెప్పమంటావా? నేను గడుపుగా అన్నమే తింటున్నాను, గడ్డి తింటలేదు కాబట్టి అట్లాంటి విషయాలు నేను మాట్లాడను. ఈ విషయంలో వేణుస్వామి ఒక్కరిదే తప్పంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే కొన్ని పనికిమాలిన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ రెవెన్యూ వ్యూవర్షిప్ పెంచుకోవటానికి ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్ మాట్లాడే వాళ్ళని స్టూడియోలకి తీసుకొచ్చి పదే వీడియోలు చేస్తూ ఉంటారు వాళ్ళ చేత. నిజంగా వీణా శ్రీవాణి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ ఈ దరిద్రుడు చేసే పనుల వల్ల ఆ రెస్పెక్ట్ అంతా పోతుంది. ఆవిడేమో బయటకు వచ్చి మా ఆయన దేవుడు, మా ఆయన మహానుభావుడు అని చెప్తుంది. కుటుంబంలో శుభకార్యం జరుగుతూ ఉంటే దాని మీద కాంట్రవర్సీ వీడియోలు చేసి ఫేమ్ సంపాదించుకుందాం అనుకుంటున్నాడు. అట్లాంటి బతుకు కూడా ఓ బతికేనా?